గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. గ్లోబల్ క్యూస్ ఈ ఉదయం చాలా స్తబ్దంగా ఉన్నాయి. కమోడిటీ స్టాక్స్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అలాగే ఓవరాల్గా చూస్తే గ్లోబల్ మార్కెట్స్ రేంజ్ బౌండ్గా మూవ్ అవుతున్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ సుమారుగా 26 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది, 5215 పాయింట్స్ దగ్గర. ఇక ఐపీఎల్ గేట్ ప్రస్తుతం భారతీయ వ్యవస్థను కుదిపేస్తున్న అతిపెద్ద కుంభకోణం ఇది. ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ కుంభకోణం సృష్టించుకోవడం భారతీయులుగా మన సంస్కృతిలో అంతర్భాగం అయిపోయింది. కాబట్టి కేవలం 2 ఏళ్లలోనే 15,000 కోట్ల రూపాయల స్థాయికి చేరిన ఐపీఎల్ వంటి వ్యవస్థలో కుంభకోణం చోటు చేసుకోవడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. అయితే ఎప్పటికప్పుడు వ్యవస్థ మరింత కుళ్ళిపోతూ ఉంటే ఎప్పటికైనా ఓ విప్లవం వంటిది చోటు చేసుకోక తప్పదు. సో వ్యవస్థను మరింత కుళ్ళబెట్టుకుంటామా లేక ఎప్పటికైనా మేల్కొని ఈ సంస్కృతి మరింత ముదరకు ముందే మార్చుకుంటామా అన్నది మన చేతుల్లోనే ఉంది. సో మీ అభిప్రాయాలు మెయిల్ చేయండి business@tv5news.in కు. ఇక ఐపీఎల్లో భాగస్వాములైన కార్పొరేట్ ఎంటిటీస్ డెక్కన్ క్రానికల్ కావచ్చు, ఇండియా సిమెంట్స్ ఇటువంటి స్టాక్స్ కొంతకాలం దూరంగా ఉండండి, ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చేంత వరకు. ఇటువంటి వివాదాలకు ఆమడ దూరంలో ఉంటూ కేవలం వ్యాపారంపైనే దృష్టి సారిస్తూ తమ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు ఐటీ సర్వీసెస్ మేజర్ ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజ్ అధినేత బీవీఆర్ మోహన్ రెడ్డి. ఇన్ఫోసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా కీర్తి సంపాదించిన ఇన్ఫోటెక్ నిన్న మరోసారి అద్భుతమైన ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 1000 కోట్ల రూపాయల టర్నోవర్పై 170 కోట్ల రూపాయల నికర లాభం ప్రకటించింది. షేర్ హోల్డర్స్కు 40% డివిడెండ్తో పాటు 1:1 బోనస్ కూడా ప్రకటించింది. సో ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజెస్ ఫలితాలపై విశ్లేషణ అలాగే తన సందేశాన్ని ఇచ్చేందుకు ఇన్ఫోటెక్ ఎంటర్ప్రైజ్ ప్రమోటర్ శ్రీ బీవీఆర్ మోహన్ రెడ్డి ప్రస్తుతం టెలిఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ మోహన్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ వసంత్ కుమార్. సో కంగ్రాచులేషన్స్ అండి, వన్స్ అగైన్ యూ హ్యావ్ పోస్టెడ్ స్టెల్లర్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ ఫిస్కల్. థ్యాంక్ యూ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య ఇన్ఫోటెక్ని మేము ప్రాఫిట్ ఎవర్ ట్రేడ్ అనే మా వెబ్సైట్లో మల్టీ బ్యాగర్గా కూడా రికమెండ్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఏ గుడ్ పెర్ఫార్మెన్స్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ చాలా ఛాలెంజింగ్ టైమ్స్లో కూడా మీ ఆపరేటింగ్ మార్జిన్స్ సుమారుగా 180 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఎలా పోస్ట్ చేయగలిగారండి ఇటువంటి రిజల్ట్ను? మాకు కంపెనీస్ నుండి బేసిక్ గా మార్జిన్ ఇంప్రూవ్ చేయాలంటే సెవెరల్ లీవర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మేము ఉపయోగించిన లీవర్స్ ఒకటి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాస్ట్ కంట్రోల్ మెజర్స్ ఇంప్లిమెంట్ చేశామండి. ఈ కాస్ట్ కంట్రోల్ మెజర్స్ వల్ల మొట్టమొదటినే మాకు కొంత మార్జిన్ ఇంప్రూవ్మెంట్ జరిగింది. కానీ దానికన్నా ముఖ్యంగా అండి ఇది 2 other లీవర్స్ విచ్ ఆర్ అవైలబుల్ టు అస్. ఒకటేమో యూటిలైజేషన్ అంటామండి. అంటే మేము మాకు కావాల్సినటువంటి ఇంజనీర్స్ కన్నా ఎక్కువ మందిని రెడీగా పెట్టుకొని ఉంటాం అనమాట, ఎందుకంటే గ్రోత్ వస్తుంది అని చెప్పి. లాస్ట్ ఇయర్ అంత గ్రోత్ లేదు కాబట్టి ఇన్పుట్ తక్కువ చేసేసి ఉన్న మనుషులతో ఎక్కువ వర్క్ డెలివర్ చేయగలిగాం అనమాట. అంటే యూటిలైజేషన్ రేట్స్ ఎక్కువ అయ్యాయన్నమాట. దాని మూలంగా మార్జిన్ పెరుగుతుందండి. తర్వాత థర్డ్ థింగ్ ఏంటంటే ఈ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ప్రైసింగ్ ప్రెషర్ అటువంటివి వస్తాయని చెప్పి బాగా ఫోకస్ ని ప్రొడక్టివిటీ మీదకి మార్చాం అనమాట. ప్రొడక్టివిటీ అంటే ఎక్కువసేపు పనిచేయమని కాదు, టూల్స్ డెవలప్ చేయటం. ఆ తర్వాత దేర్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లీన్ విచ్ వర్ అప్లైడ్ టు సమ్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ దట్ వీ హ్యాడ్ అనమాట. తర్వాత మా కస్టమర్స్ తో విన్నింగ్ టు ప్రొడక్టివిటీ అనే ఒక ఇనిషియేటివ్ తయారు చేశాము. ఇటువంటి ఇనిషియేటివ్ ఇవన్నీ కలుపుకోనండి బేసిక్ గా వాట్ హెల్ప్ us ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ our margins by about 180 basis points. ఓకే అండి, నార్మల్గా మీరు ఎక్విజిషన్స్ లెడ్ గ్రోత్ని మొదట్లో ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళు, ఈ మధ్య ఎక్కువ ఆర్గానిక్ గ్రోతే పోస్ట్ చేస్తున్నారు. ఏదైనా ఎక్విజిషన్స్ ఫ్రంట్లో ఏదైనా డెవలప్మెంట్స్ ఉన్నాయండి? ఉన్నాయండి తప్పకుండా. ఎందుకంటే తర్వాత ఎక్విజిషన్ కూడా చేశాం వసంత్ కుమార్ గారు. ఈ సంవత్సరం కూడా January 15th డాక్స్కాన్ అని చెప్పి పియోరియా బేస్డ్ కంపెనీని యుఎస్ లో కొన్నాము. అది ఇంటిగ్రేషన్ చాలా చక్కగా జరుగుతూ ఉందండి. ఆ తర్వాత రెండోది ఒక చిన్న ట్రాన్సాక్షన్ అనుకోండి, ఐడిటీని ఒక చిన్న ట్రాన్సాక్షన్ చేసాము. ఏదో లోకల్ అసెట్స్ ఒక 30 people ఉంటే వాళ్ళని అబ్జార్బ్ చేసుకోగలిగాము. ట్రాన్సాక్షన్స్ కోసం అని చెప్పి మా M&Aకి పైప్ లైన్ బాగానే ఉందండి. వచ్చే నెలల్లో తప్పకుండా అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మా స్ట్రాటజీ ఏంటంటే నాట్ వన్ బిగ్ ఎక్విజిషన్ అండి. వాట్ ఈస్ పాపులర్లీ నోన్ ఇన్ ఇండియా యాజ్ pearl of string of pearls strategy అంటారు అనమాట. సో బేసిక్ గా నంబర్ ఆఫ్ లిటిల్ pearls make a very beautiful string, and that's what we are trying to do at this point of time. We'll make acquisitions, a number of them, but over a period of time. మాకు స్వీట్ స్పాట్ somewhere between $10 million and $20 million అండి. అంటే ఇట్స్ between 50 crores to 100 crores అనమాట. అటువంటి ట్రాన్సాక్షన్స్ కోసం చాలా చూస్తా ఉన్నామండి ప్రస్తుతం. బిజినెస్ పరంగా చూస్తే బిగ్ డీల్స్ ఫ్లో ఎలా ఉంది మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే ఓవరాల్ గా బిగ్ టికెట్ డీల్స్ ఆర్ఎఫ్పీస్ రావటం బాగా ఇంక్రీజ్ అయిందండి.
లాస్ట్ క్వార్టర్ లోనే చూసారు మీరు, మేము హామిల్టన్ సన్స్టాండ్ తో ఒక పెద్ద ఏవియానిక్స్ డీల్ ఒకటి అనౌన్స్ చేశాము. ఆ తర్వాత ఒక పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ లో ఒక డీల్ అనౌన్స్ చేశాము. ఈ లాస్ట్ 2 weeks లో సీవెల్ అని చెప్పి ఒక మెరైన్ ఆఫ్ షోర్ డ్రిల్ ఇంజనీరింగ్ కంపెనీతో ఒక డీల్ అనౌన్స్ చేశాము. సో డీల్ ఫ్లో స్టార్ట్ అయిందండి. కానీ స్టిల్ వి నీడ్ టు యూజ్ అ లాట్ ఆఫ్ కాషన్ అండి యాజ్ వి మూవ్ ఫార్వర్డ్. ఎందుకంటే ఇప్పుడు ఎకానమీస్ రికవర్ అవుతున్నాయి, డీల్స్ రాబోతున్నాయి. మనం వెంటనే మనుషుల్ని యాడ్ చేసేసి ఎక్విప్మెంట్ యాడ్ చేసేస్తే ప్రైమర్లీ కంపెనీస్ లో కాస్ట్ ఆల్వేస్ గోస్ అహెడ్ ఆఫ్ రెవెన్యూ అండి. సో therefore we have to be ఈ అన్సర్టన్ టైమ్స్ లో కాస్ట్ హ్యాస్ అండ్ రెవెన్యూ హ్యావ్ టు బి ఇన్ క్లోజ్ కంజంక్షన్ విత్ ఈచ్ అదర్. అందుకోసం చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేస్తున్నామండి. ఓకే అండి, అయితే మీరు ఐటీ బడ్జెట్స్ బాగా పెరుగుతున్నాయి అంటున్నారు. సో ప్రైసింగ్ ప్రెషర్ ఎలా ఉందండి? ప్రైసింగ్ ప్రెషర్ లో ఏదైనా స్టేబుల్ గా ఉందండి. ఈ సంవత్సరం లాస్ట్ టైం కొంతమంది కస్టమర్స్ ఏమో మాకు ప్రైస్ ఇంక్రీసెస్ ఇవ్వలేదన్నమాట. ఈ సంవత్సరం మాత్రం తప్పకుండా ఇస్తారని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామండి. లాస్ట్ ఇయర్ మేము వి డిడ్ నాట్ ఆస్క్ ఫర్ దెమ్. యాన్యుటీ కాంట్రాక్ట్స్ లో ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రైసెస్ ఉంటాయి అనమాట. లాస్ట్ ఇయర్ కొంతమంది ఏమో ఇచ్చారు, కొంతమంది ఏమో తగ్గించి ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. ఈ సంవత్సరం తప్పకుండా ఇస్తారని అనుకుంటున్నాం. అదే మోహన్ రెడ్డి గారు, మ్యాన్ పవర్ ప్లాన్స్ గురించి చెప్పండి. ఇప్పటికే మీ దగ్గర సుమారుగా 7,637 మంది ఎంప్లాయీస్ ఉన్నట్లుగా ప్రకటించారు. సో ఈ ఏడాది ఇంకా ఎంతమందిని యాడ్ చేయదలుచుకున్నారు? నెట్ ఎడిషన్స్ ఈ సంవత్సరం 1,400 పీపుల్ అనుకుంటామండి. దట్ ఈస్ వాట్ ది బిజినెస్ హెస్ టోల్డ్ us that they needed extra people for meeting our objectives. అది కాకుండా మాకు లాస్ట్ ఇయర్ కూడా 7.9% అట్రిషన్ ఉందండి. అంటే ఈ ఎస్పెషలీ విత్ ది ఎకానమీ కమింగ్ బ్యాక్, వి థింక్ ది అట్రిషన్ లెవెల్స్ ఆల్సో విల్ గో అప్. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ గ్రాస్ ఎడిషన్ ఆఫ్ అబౌట్ 2,500 అండి. 2,200 to 2,500 గ్రాస్ ఎడిషన్స్ చేస్తాము. Net additions will be somewhere in the range of 1,400, which means we will take the total employment to about 9,000 people. So you're expecting about 10% attrition rate. అవునండి, అవునండి. అలాగే అది ఆ మాత్రం ఫ్యాక్టర్ చేసుకోవాలి మనం. ఓకే అండి. అలాగే యంగ్ లీడర్షిప్ రాబోతుందని కూడా ప్రకటించారు. కృష్ణ బోధనపు, అలాగే సుందర్ విశ్వనాథన్ వంటి కొత్త వాళ్ళు పగ్గాలు చేతిలో తీసుకుంటున్నారు. సో మీరు ఏదైనా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నారా? లేదండి, ఇంకా నా రిటైర్మెంట్ అయితే ప్లాన్ చేయట్లేదు. నాకు బోర్డు 5-year టర్మ్ ఇచ్చారు లాస్ట్ ఇయర్. అంటే నాకు ఇంకా 2014 దాకా టర్మ్ ఉందండి. ఆ టర్మ్ దాకా తప్పకుండా ఉంటాను, 2014 దాకా అయితేనేమి. కాకపోతే యాజ్ ఆర్గనైజేషన్, యాజ్ లీడర్షిప్ ఇన్ ఆర్గనైజేషన్స్ బికమ్ ఏజ్, ఇట్ ఈస్ ఇంపరేటివ్ దట్ వి డెవలప్ ద న్యూ లీడర్షిప్ అనమాట. అండ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఎస్పెషలీ ది ఇండస్ట్రీ దట్ వి లివ్ ఇన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో న్యూయర్ ఐడియాస్ కోసం, న్యూయర్ టాలెంట్ రావాలి. అందుకోసం చెప్పి న్యూ లీడర్షిప్ ని తీసుకొచ్చామండి. కృష్ణ బోధనపు కూడా మా కంపెనీలో 10 ఏళ్ళ దాకా పనిచేశాడు. ఇప్పటికి అమెరికాలో కూడా పనిచేశాడు. ఆ తర్వాత ఏమో సుందర్ విశ్వనాథ్ సిఎస్సి నుంచి తీసుకొచ్చాము, కంప్యూటర్ సైన్స్ కార్పొరేషన్ నుంచి. అది మా కరెంట్ సిఎఫ్ఓ రిటైర్ అవుతున్నారు కాబట్టి ఈయన కొత్తగా సిఎఫ్ఓ తీసుకొచ్చాం. సో తప్పకుండా రీచెక్ చేస్తున్నామండి. న్యూ జనరేషన్ ఆఫ్ బిజినెస్ లీడర్స్ ఆర్ కమింగ్ ఇన్ టు ద కంపెనీ, జస్ట్ టు మేక్ షూర్ దట్ వి ప్రాబ్లీ హ్యావ్ న్యూ థింకింగ్ ఆల్సో. ఓకే, ఫైనల్గా మోహన్ రెడ్డి గారు, ఈ ఇయర్ కావచ్చు లేదా ఇమీడియట్ ఫ్యూచర్లో ఇన్ఫోటెక్ ఎటువంటి గోల్స్ను, ఎటువంటి మైల్ స్టోన్స్ను నిర్దేశించుకుంది? తప్పకుండా అండి, మై డ్రీమ్ ఇస్ టు బిల్డ్ $1 billion కంపెనీ అండి. అది ఈ లాస్ట్ ఇయర్ స్లో డౌన్ వల్ల కొంత స్లో డౌన్ అయింది మాకు కూడా. కాకపోతే అందుకోసం మా ప్లాన్స్ కొంత ఒక 1 year, 1.5 years షిఫ్ట్ చేస్తాం అనుకుంటాము. సో 2014 కి తప్పకుండా మేము $1 billion కంపెనీ అవుతాం అనుకుంటామండి. ఆ 2014 కి 30% గ్రోత్ రేట్ గా కంటిన్యూ చేయగలిగితే మేము విల్ డెఫినెట్లీ బి దేర్ నియర్ దట్ నంబర్. So therefore, that's the dream and the vision I have. Okay, thank you, Mohan Reddy, and we wish you achieve this milestone well before 2014. Thank you, Andy. Thank you. Thank you. So Infotech Enterprises promoter BVR Mohan Reddy gari phone in అది ప్రస్తుతం SGX నిఫ్టీ సుమారుగా 22 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. అలాగే మా ఎనలిస్ట్ సుందర్ గారు, శేష్ గారు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ ఎనాలిసిస్